బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబుపై బాలయ్య ఫ్యాన్స్ తిరగబడ్డారు. అయితే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. హిందూపురం పర్యటనలో ఫ్యాన్స్ ధిక్కర స్వరం అయితే విప్పారు. బాలయ్యను కేబినెట్ లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు అభిమానులు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, మంత్రిగా చూడాలని మేము కలలు కంటున్నామని వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడంతా కూడా. అయితే హిందూపురం పర్యటనలో ఫ్యాన్స్ ధిక్కర స్వరం ఇప్పారని చెప్పొచ్చు. అయితే బాలయ్యను కేబినెట్ లోకి తీసుకోవాలంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు అభిమానులు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా ఇప్పుడు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అలాగే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపూర్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇటీవలే ఆయన హిందూపురానికి వచ్చారు. 3 రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు ఆయన. అయితే మండల స్థాయిలో ఆయన పర్యటన సాగుతూనే ఉంది. ప్రజలతో ముఖాముఖి సమావేశం అవుతూ ఉన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇదే అంశంలోనే అక్కడ అభిమానులు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రసూల్ లైన్ లో ఉన్నారు. ఎస్ రసూల్, ఇప్పుడు అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు బాలయ్య బాబుకి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు హైకమాండ్ దీని గురించి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? మొత్తం పైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ హీరో హిందూపురం నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటికీ శంకుస్థాపన చేయడం, వివిధ కార్యక్రమాలకు సంబంధించి పాల్గొనడం, కార్యకర్తలతో అదే ఇలాంటి నేపథ్యంలోనే ఒక గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక ఘటన జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బాలకృష్ణకు సంబంధించినటువంటి అభిమానులు ఒక కార్యక్రమంలో బాలకృష్ణ ఒక స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో తిరుపతి బతనపల్లి నుంచి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో బాలకృష్ణ కూడా ఊహించినటువంటి విధంగా ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ కూడా ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి, బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలి అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకు ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా ప్లకార్డులను చూపిస్తూ బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలి, బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి విధంగా డిమాండ్లు చేశారు, నినాదాలు చేశారు. అయితే హిందూపురం ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే మా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడంతోనే సాధ్యమవుతుంది అనేటువంటి విధంగా బాలకృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర నేతలు ఎంపీకే బ్యాంకు సంబంధించినటువంటి అభిమానులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సతీష్ ప్రధానంగా నాయకత్వం వహిస్తూ ఈ విధంగా మంత్రి పదవి కోసం బాలకృష్ణకు డిమాండ్ చేశారు. దీంతో ఆయన కూడా వారిని అభిమానులు చేసినటువంటి డిమాండ్ తో చూసి వాళ్ళ విషయంలో కూడా ఆయన ఏది స్పందించకపోయినా ఒక చిరునవ్వును నవ్వి అటు నుంచి వెళ్ళిపోయినారు. అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా కూడా నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి విధంగా అక్కడక్కడ డిమాండ్ చేసినప్పటికీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా హిందూపురం పట్టణం ప్రాంతంలో ఒక్కసారిగా ఆయన పర్యటన నేపథ్యంలో ఈ విధంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాళ్ళు నినాదాలు చేశారు. దీంతో ఒకసారిగా అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు చంద్రబాబు పైన తిరగబడ్డారు అనేటువంటి విధంగా దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 3 సార్లు ఇప్పటికే హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీ అంటే హిందూపురం అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగానే బాలకృష్ణకు సంబంధించినటువంటి వారు కానీ లేకపోతే నందమూరి అభిమానులు కానీ ఈ విధంగా అక్కడ వాళ్ళకి పట్టం కడుతూ వస్తున్నారు. ఆ రోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా హిందూపురం నుంచినే తన ప్రాతినిధ్యాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అనేక సంవత్సరాల గతంలో అంటే అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా వారికి సంబంధించినటువంటి ప్రతినిధులే అక్కడ నుంచి వారు చూసుకునేటువంటి వాళ్ళు. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, హిందూపురాన్ని ఆ రోజుల్లో పూర్తిగా అభివృద్ధి చేశారు అనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్పారు. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్టీ రామారావు అక్కడ నుంచి దివంగత నేత భౌతికంగా లేకపోయినప్పటికీ అయితే తర్వాత దానికి సంబంధించి ఆయన కుమారులు అక్కడ నుంచి హిందూపురం నుంచి ప్రాతినిధ్యం
వహిస్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో అసలు అయితే అక్కడ అభిమానులంతా కూడా ఇప్పుడు 3 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం, అయితే మంత్రిగా చూడాలని కలలు కంటూ ఉన్నామని వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిరసన తెలపడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇది అభిమానుల కోరిక లేదంటే అక్కడ రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా కౌశల్య, ఎందుకంటే హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగానే హరికృష్ణ కూడా గతంలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పట్లో ఆయన మంత్రి పదవిని కూడా చేశారు. అయితే కేవలం ఎక్కువ రోజులు హరికృష్ణ మంత్రి పదవిలో లేరు. ఆయన లేకపోయిన తర్వాత హరికృష్ణ తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించుకోవడం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరచూ హిందూపురానికి వస్తున్నటువంటి పరిస్థితి, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యము. అయితే ఖచ్చితంగా ఈసారి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక్కసారిగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో ఎవరు ప్లకార్డులు ప్రదర్శించడం లేకపోతే ఇతరత్ర డిమాండ్లు అప్పుడప్పుడు చేస్తున్నప్పటికీ ఈసారి ప్రత్యేకంగా ఎంపీకే ఫ్రాన్స్ నేతృత్వంలో ఈ విధంగా ప్లకార్డును ప్రదర్శించడం, అదేవిధంగానే ఖచ్చితంగా మంత్రి పదవి బాలకృష్ణకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ బట్టి చూస్తుంటే ఖచ్చితంగా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల, ఎందుకంటే అసలు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మరింత తెలుగుదేశం పార్టీ హిందూ ప్రాంతంలో బలపడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఒకవైపు ఫ్యాన్స్ చెప్తున్నప్పటికీ, ఎందుకు 3 సార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి కేటాయించడం లేదు, చంద్రబాబు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తే మంత్రి పదవి ఉద్దేశపూర్వకంగానే పార్టీ ఇవ్వడం లేదా, చంద్రబాబు ఇవ్వడం లేదా, లేకపోతే ఇంకా ఏది అనేటువంటి విధంగా కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ అల్లుడు కూడా ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్నారు, మరోవైపు బావ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ ఎంత చర్చ జరిగినప్పటికీ ఎవరు మంత్రి పదవిలో ఉన్నప్పటికీ అభిమానుల్లో మాత్రం తమ అభిమాన నాయకుడు, అదేవిధంగానే సినీ ప్రముఖులు, అదేవిధంగానే సినీ హీరో అనేటువంటి విధంగా వాళ్ళు కేవలం ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్నాం కాబట్టి మా నాయకుడు, మా హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా హీరో ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉండాలనేటువంటి ఆకాంక్షను వారు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి అయితే ఈ నినాదాలన్నీ విని చూసి కూడా ఆయన కారు నుండి కిందకి దిగి వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన దేనికైనా సమయం వస్తుందని బదిలిచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆయన ఏమైనా హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తుందా? మొత్తం పైన బాలకృష్ణ ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడుతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అనంతపురం పర్యటనలు, అదేవిధంగానే హిందూపురం ప్రాంతంలో బాలకృష్ణ పర్యటించినటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో అభిమానులు మంత్రి పదవిలో మిమ్మల్ని చూడాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేసినటువంటి సందర్భంలో కాలం నిర్ణయిస్తుంది, సమయం వస్తుంది అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే తనకంటూ మంత్రి పదవి కావాలి అనేటువంటి విధంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన కోరినటువంటి సందర్భం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం బాలకృష్ణ మంత్రి పదవిలో కొనసాగాలంటే ఆయనకేం పెద్ద సమస్య లేదు, ఖచ్చితంగా వస్తుంది. అయితే ఆయనే మంత్రి పదవిలో ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని ఏ రోజు కూడా వ్యక్తం చేయడం లేదనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మొత్తం పైన ఈ రోజు హిందూపురంలో బాలకృష్ణను మంత్రిగా చూడాలనేటువంటి విధంగా ప్లకార్డులు ప్రదర్శించడము, అదేవిధంగా నినాదాలు చేయడం బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అభిమానుల్లో ఒక ఆకాంక్ష మాత్రం అదేవిధంగా మంత్రిగా చూడాలనేటువంటిది, బాలకృష్ణ చూడాలనేటువంటి అభిప్రాయము అదేవిధంగానే వారు పూర్తిగా వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణను మంత్రిగా చూస్తేనే మాకు ఆనందంగా ఉంటుందని చెప్తున్నప్పటికీ నేతలు మాత్రం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి విషయంగా మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు దానిపైన ఏమాత్రం నోరు పేదడం లేదు. బాలకృష్ణ కూడా కేవలం చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు, కనీసం కారు దిగి వారిని మాట్లాడలేదు, అదేవిధంగానే వాళ్ళతో పలకరించలేదు అనేటువంటి విధంగా కూడా అక్కడ చర్చ జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ మొత్తం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా స్పందిస్తారో దీనిపైన చూడాలి. అదేవిధంగానే జిల్లా నేతలు ఏదైనా మాట్లాడతారా అనేటువంటిది కూడా వేచి చూడక తప్పదు. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ కారు దిగి వారితో పలకరించి ఉంటే దీనిపైన ఏదైనా మాట్లాడి ఉంటే బాగుండేది అనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. ఒకవైపు ప్లకార్డులు ప్రదర్శించడం, మరోవైపు నినాదాలు చేస్తున్నటువంటి
అభిమానులను ఆయన ఏమాత్రం పలకరించకుండా వెళ్ళిపోవడం కూడా వారిని కొంత నిరాశ పరిచినట్టు ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అభిమానులు మాత్రం నందమూరి బాలకృష్ణకు ఒక సినీ రంగంలో కావచ్చు, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా, ఎందుకంటే రాజకీయ పరంగా తండ్రితో వచ్చినటువంటి ఆ వారసత్వం అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కౌసల్య. రైట్ అసలు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురంలో పర్యటిస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే ఆయన హిందూపురానికి వచ్చారు. 3 రోజులుగా నియోజకవర్గంలో తను తిరుగుతూనే ఉన్నారు. అయితే మండల స్థాయిలో ఆయన పర్యటన సాగుతూనే ఉంది. ప్రజలతో ముఖాముఖి సమావేశమవుతున్నారు. వారి సమస్యలను అడిగి మరి తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుసుకుంటున్నారు ఆయన. అయితే హిందూపురం నుంచి బాలయ్య కారులో కిరికెర గ్రామానికి వెళ్లేటప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలయ్యను మంత్రి పదవిలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా నించొని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే బాలయ్య బాబు మంత్రి పదవిని తీసుకోవాలనేది అభిమానుల కోరిక అని రాసి ఉన్న ప్లకార్డులవి. అయితే ఆయనను మంత్రిగా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారని అన్నారు. బాలకృష్ణకు మంత్రి పదవిలో చోటు కల్పించాలని నినాదం చేస్తూ అక్కడ కనిపించారు. జై బాలయ్య అంటూ గట్టిగా నినదించారు. వాటిని చూసి ఆయన కారు నుంచి దిగి వారితో కాసేపు మాట్లాడారు. దేనికైనా సమయం వస్తుందంటూ ఆయన బదులిచ్చారు. వారికి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కూడా వారు కారును అడ్డుగా నించోవడంతో పోలీసులు నచ్చజెప్పారు. మొత్తానికి వరుసగా 3 సార్లు బాలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, ఆయన్ను మంత్రిగా చూడాలనేది తమ కోరిక అని అభిమానులు తెలిపారు. డిమాండ్ కూడా చేస్తున్నారు.